ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 5 వర్స్ 2. రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చును, అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. మనకు ఎలా తెలుసు అంటే చాలా చోట్ల చదివాము. ముందుగా బైబిల్లో అనేక చోట్ల దేవుడు హెచ్చరిస్తూ రాయించారు ఈ మాటని. దొంగ సడన్గా వస్తాడు, కానీ ఎవరికి చెప్పి రాడు. ఒకళ్ళింటికి వెళ్ళేటప్పుడు దొంగ సడన్గా రాకపోతే ముందుగానే పలానా టైంకి వస్తాము ఇంటికంటే సిద్ధపడి వీళ్ళు వాడిని ఎలా ఎదుర్కొనాలి, ఎలా చంపాలి, ఏం చేయాలి అనే రకంగా సిద్ధపడి ఉంటారు. అందుకని దేవుడు మరి మనకు టైం చెప్పలా. మనకు టైం చెప్తే పలానా రోజు పలానా అన్ని గంటలకు నేను వస్తాను అంటే అప్పుడు ప్రార్థన చేయొచ్చులే, అప్పుడు క్షమాపణ అడుక్కోవచ్చులే దేవుడిని అని 99% సిద్ధపడకుండా ఉంటారు. అందుకే మన స్థితిగతులను ఎరిగినటువంటి దేవుడు దొంగ ఎలాగో వచ్చునో అలాగ వస్తానన్నారు. ముందుగానే సిద్ధపడతారు బెడ్లో, లేకపోతే విడిచిపెట్టబడతారు అనేటటువంటి భావంతో. కాబట్టి అందరం సిద్ధపడి ఉండాలని మనవి.